హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి అయితే టమాటో ఎగ్ కర్రీ అన్నమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన వీడియోనైతే స్టార్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి అయితే నేను ఇక్కడ వచ్చేసి అయితే 6 ఎగ్స్ వరకు అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఎగ్స్లోకి అయితే ఎగ్స్ మునిగాన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులోకి అయితే నేను కొంచెం కల్లుప్పు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాతకి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 మినిట్స్ ఉడికించారంటే ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే 1/2 కేజీ టమాటాస్ అయితే ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 2 సైజు అంటే చిన్న ఆనియన్స్ అనేవి అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అనేది కూడా తీసుకున్నాను. కరివేపాకు అనేది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేకపోతే యాడ్ చేయకండి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులోకి చెక్క, లవంగాలు అనేవి అయితే యాడ్ చేశాను. అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనకు ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గి గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు వీటన్నిటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడైతే లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే మనకి ఆనియన్స్ అనేవి అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను, పసుపు అనేది కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడానికి ఒక 2 మినిట్స్ అయితే పడుతుందండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి అయితే నేను టమాటోలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం టమాటోలు అనేవి మంచిగా ఉడకాలి అంటే టమాటాలు వేసిన వెంటనే ఇందులోకి సాల్ట్ వేసారంటే మనకి టమాటాలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి. కొంతమంది ఏంటంటే లాస్ట్లో వేస్తూ ఉంటారు, అలా వేస్తే టమాటాలు అంత బాగా ఉడకవు. సో ఇంకెప్పుడైనా చేసేటప్పుడు అయితే ఈ విధంగా ఫస్ట్ వేసే చేయండి. సో ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికించాలి. సో ఇక్కడ చూడండి, ఎగ్స్ అనేవి అయితే ఉడికాయి. పొట్టు తీసి అయితే మనకి ఘాట్లు పెట్టుకుంటున్నానండి. సో ఈ విధంగా ఘాట్లు పెట్టడం వలన కర్రీలో వేసినప్పుడు అందులో మసాలా కానీ ఉప్పు, కారం వెళ్ళైతే ఎగ్స్ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అన్ని ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. సో చూడండి, మనకి 10 మినిట్స్ తర్వాతకైతే ఇక్కడ టమాటోస్ కూడా మంచిగా ఉడికినాయండి. సో ఈ విధంగా కొంచెం ఆయిల్ మనకి పైకి సపరేట్ అవుతున్నట్టు కనిపించాయంటే మనకి టమాటోలు అనేవి అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నానని మనం ఆల్రెడీ ముందుగానే పచ్చిమిర్చి అనేవి వేసుకున్నాము కదా. సో మీకు పచ్చిమిర్చిని బట్టి కారం అనేది అయితే వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అంతగా కారం లేదు కాబట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసి ఒక 2 మినిట్స్ పాటు కలిపారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని అయితే ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన ఎగ్స్ లోపలికి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందులోకి ఆ ఉప్పు, కారం, మసాలా వెళ్ళి కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట ఎగ్గు. లాస్ట్లో అందరికీ తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నిటిని ఇంకొక 2 మినిట్స్ పాటు మంచిగా ఉడికించారంటే మన టేస్టీ టమాటో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో నాకైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే చూస్తుంటేనే నోరూరిపోయేలాగా ఉందండి. సో మీకు కూడా అలానే అనిపిస్తేనైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్గా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడమని చెప్తానన్నమాట. సో మంచిగా బయట వర్షం పడుతుండగా ఒకసారి ఈ విధంగా స్పైసీ టమాటో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.